దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనసారా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభుని ఎవరెవరు వెతుకుతున్నారో వారందరిపై నూతనంగా తన ప్రేమను, కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన మన పరలోకపు తండ్రి విశ్వసనీయుడు, నమ్మదగిన దేవుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో కూడా మనందరినీ నూతనంగా అభిషేకించి ఉన్నారు, ఆశీర్వదించి ఉన్నారు. ఈరోజంతా ఆ ప్రభునకు సాక్షులంగా జీవించుదాం. ప్రియులారా, మనందరి జీవితంలో దేవుడు ఎన్నో ఆశీర్వాదములను ఈ లోకపరంగా, ఈ భౌతిక శరీరంలో అన్ని అవయవాలను మనకి సరిగ్గా ఇచ్చి, మంచి కుటుంబాలను ఇచ్చి, మంచి ఉద్యోగాలను ఇచ్చి, ఈ లోక అవసరములన్నీ ఆయన కృప ద్వారా ఆయన తీరుస్తూ ఉన్నప్పుడు, ప్రియులారా, ఈ లోకంలో మనకి కావలసినవన్నీ సమకూర్చబడ్డాయి కాబట్టి మన జీవితాన్ని వాటిలో ఆనందించడంలోనే గడుపుతున్నామా, లేదా దీనికంటే ఉన్నతమైన జీవితము, పరలోక జీవితాన్ని పొందడము, ఆ జీవితాన్ని పొందడానికి ఈ లోకంలో నన్ను నేను సిద్ధపరచుకోవాలని ఆత్మీయ జీవితం గురించి మనం ఆలోచిస్తూ ఉన్నామా? ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డు వాడికి యేసుప్రభు దృష్టిని ఇచ్చిన తర్వాత అతని గురించి రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతున్నారు. మనందరి జీవితంలో కూడా మనం ఒక సంఘంలో, సమాజంలో జీవిస్తూ ఉన్నాం కాబట్టి మనము ఏమి చేసినా చేయకపోయినా మనుషులు మాట్లాడుతూనే ఉంటారు. లోక ప్రకారము మనం ఉన్నత స్థితిలో ఉన్న మన గురించి మాట్లాడతారు, లోక ప్రకారము చాలా భ్రష్టమైన స్థితిలో ఉన్న మనుషులు మాట్లాడతారు. మనము సంతృప్తిగా జీవిస్తూ ఉన్న ఈ లోకం మన గురించి మాట్లాడుతుంది. ఆత్మలు ఎంతో ఉన్నత స్థితిలోనికి మనము చేరినా ఈ లోకం మన గురించి మాట్లాడుతుంది. కానీ ఈ మనుషుల ప్రభావము, మాటల ప్రభావము ఎంతవరకు మన మీద మనము వాటి ప్రభావాన్ని పడనివ్వడానికి మనము ఆస్కారం ఇస్తున్నామో అది చాలా ముఖ్యం. ప్రియులారా, చూడండి, గుడ్డివాడు ఇప్పుడు సిలోయమని కోనేటిలో వెళ్ళి కడుగుకున్నప్పుడు వాడి దృష్టిదానం పొందాడు. అది చూసిన ఇరుగు పొరుగువాడు వాడి గురించి మాట్లాడుకుంటున్నారు. వీడు పుట్టుగుడ్డివాడు కదా, వీడు ఇన్ని రోజులు వీడి కంటి చూపు లేదు కదా, ఇన్ని రోజులు వాడు అక్కడ కూర్చొని అడుక్కుంటూ ఉన్నాడు కదా అని కొంతమంది చెప్తూ ఉంటే, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు వీడు వాడిలాగానే ఉన్నాడు, వాడు కాదేమో. మరికొంతమంది ఇతడు అలాగనే ఉన్నాడు, కానీ ఎలా ఇతనికి దృష్టి కలిగింది? చుట్టుప్రక్కల వాళ్ళు అతని గురించి మాట్లాడుకుంటూ ఉన్నవారు. ఇక అది ఆగలేక వాళ్ళు ఆ మనిషిని పట్టుకొని అతన్ని అదే ప్రశ్న వేస్తున్నారు. నువ్వు ఇన్ని రోజులు ఇక్కడ కూర్చొని గుడ్డివాడిగా ఉన్నావు కాబట్టి అడుక్కున్నవాడివి కదా అన్నప్పుడు అతడు ధైర్యంగా, అవును నేనే. చూడండి, తన యొక్క గతాన్ని మర్చిపోలేదు. లేదు నేను గుడ్డివాడిని కాదు అని చెప్పలేదు. ప్రియులారా, ఒకప్పుడు అది నా పరిస్థితి, కానీ ఇప్పుడు నేను బాగా చూడగలుగుతున్నాను. చూడండి, ఎలా నీ జీవితంలో ఇది జరిగింది అంటే యేసుప్రభు చేసిన కార్యానికి సాక్ష్యం చెప్తున్నాడు. యేసు అనే మనిషి నాకు తారసపడి నా కంటి మీద అది రాసినప్పుడు, ఉమ్మిని మట్టిని రాసి కోనేటిలో కడుగుకోమన్నప్పుడు నేను వెళ్ళి కడుగుకున్నాను. ఆయన చెప్పిన మాట ప్రకారము నేను విధేయించినప్పుడు నాకు దృష్టిదానం కలిగింది. ప్రియులారా, చూడండి, యేసుప్రభు తన జీవితంలో చేసిన గొప్ప కార్యానికి సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఆ గుడ్డివాణ్ణి కాదు అని తప్పించుకొని వెళ్ళడం లేదు, తన యొక్క గత జీవితాన్ని మర్చిపోవడం లేదు, వదిలిపెట్టడం లేదు. ప్రియులారా, మనందరి జీవితంలో కూడా దేవుడు ఎన్నెన్నో కార్యాలను చేస్తూ ఉన్నారు. ఎంతో అధోపాతాళంలో ఉన్న మన జీవితాన్ని ఆయన కృప ద్వారా ఒక ఉన్నత స్థితిలోనికి లేపినప్పుడు, ప్రియులారా, ఆ జీవితాన్ని, పాపపు జీవితాన్ని మనం వదిలిపెట్టాలి. కానీ మనల్ని లేపిన
దేవుని కృపకు మనము సాక్ష్యంగా ఈ లోకంలో జీవించాలి. ప్రియులారా, మరి చుట్టుప్రక్కల వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు అంతటితో ఆగవు కదా. ఇంకా కొంచెం దూరము స్థలంలో ఉన్న పరిసయ్యులకు, యూదులకు కూడా యేసు ప్రభు చేసిన మాటలు, ఆయన చేసిన కార్యము వినపడింది. చుట్టుప్రక్కల వాళ్ళైతే యేసు ప్రభు చేసిన గొప్ప కార్యానికి అతను సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు కూడా ప్రభుని స్తుతించవచ్చు. ఎందుకంటే వాళ్ళు అతని జీవితంలో జరిగిన మంచికి వాళ్ళు సంతోషించారు కాబట్టి. కానీ ఇక్కడ పరిసయ్యులు, యూదులు చూడండి, యేసు ప్రభు ఆ అద్భుతము, ఆ గుడ్డివాడికి దృష్టిని ఇవ్వడము సబ్బాతు దినమున ఆదివారం రోజున జరిగింది కాబట్టి ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించాలని, ఆచరించాలని వాళ్ళు తమ జీవితమంతా దాని కొరకు వెచ్చించి ఉన్నారు కాబట్టి ఆదివారము దినమున ఎలా ఈ అద్భుతము చేశాడు, ఎలా ఈ గుడ్డివాడు దృష్టిని పొందాడు అని వాళ్ళు ఒక పాపాత్ముడులాగా చూడండి ఆ వ్యక్తిని పిలిచి మరలా అడుగుతున్నారు. చుట్టుప్రక్కల వాళ్ళు అడిగిన అదే ప్రశ్న ఇప్పుడు పరిసయ్యులు, యూదులు అడిగినప్పుడు ఇరుగు పొరుగు వారికి ఏ సమాధానం చెప్పాడో, తన జీవితంలో అనుభవించాడో అదే సాక్ష్యాన్ని మరలా పరిసయ్యులు ముందు కూడా ధైర్యంగా చెప్తున్నాడు. ప్రియులారా, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, యూదులు యేసు ప్రభు మీదనే కోపంగా ఉన్నారు. సబ్బాతు దినాన, విశ్రాంతి దినాన ఏ అద్భుతాలు చెయ్యవద్దు అని, ప్రజల్ని కూడా ఆయన దగ్గర అద్భుతాలు పొందడానికి మీరు ఆదివారం రోజు రావద్దని వాళ్ళు కఠినంగా చెప్తున్నప్పటికీ ఇతడు భయపడి తప్పించుకొని తిరగడం లేదు. ప్రియులారా, ధైర్యంగా యేసు ప్రభు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ప్రియులారా, వాళ్ళు మరి ఆ మనుషుని గురించి నువ్వేమంటే, ఆయన ఒక మనుషుడిగా మాత్రమే నాకు తెలుసు, ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన ఒక ప్రవక్త అయిండొచ్చు, అందుకని గుడ్డివాడినైన నన్ను నాకు దృష్టి దానము ఆయన చేయగలిగారంటే ఆయన ఒక గొప్ప ప్రవక్త అయిండొచ్చు అని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులేమో వాళ్ళు చూపు కలవారు భౌతికంగా, కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళ అంధత్వంలో ఉన్నారు కాబట్టి యేసు ప్రభుని గురించి ఆయన దేవుని దగ్గర నుంచి రాలేదు అని వాళ్ళు చెప్తున్నారు. దృష్టిదానం పొందిన ఆ గుడ్డివాడు మాత్రము ఆయన ప్రవక్త అయిండవచ్చు. ఒకప్పుడు భౌతికంగా గుడ్డిగా ఉన్నవాడు యేసు ప్రభు యొక్క ప్రేమను, ఆయన కృపను అనుభవించిన తర్వాత తన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత స్థితిలోనికి లేస్తున్నాడు. ఇరుగు పొరుగు వారికి ఆ మనుష్యుడు అని చెప్పాడు. పరిసయ్యుల దగ్గర ఆయన ఒక ప్రవక్త అని చెప్తున్నాడు. కానీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నామని చెప్తున్న ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులే ఆయన దేవుని దగ్గర నుంచి రాలేదు అని ఆత్మీయ అంధత్వంలో ఎలా ఉన్నారో తమ మాటల ద్వారా వాళ్ళు చక్కగా తెలియచేస్తున్నారు. ప్రియులారా, అంతటితో ఆగకుండా చూడండి, ఇప్పుడు ఆ నోట ఈ నోట విని ఆ గుడ్డివాడి ఇంటికి కూడా వచ్చి ఉండవచ్చు. తమ తల్లిదండ్రులు ఎంతో సంతోషించి ఉండవచ్చు. ఇక వీడికి మన అవసరం లేదు, కళ్ళు ఉన్నాయి కాబట్టి, చూపు ఉంది కాబట్టి తన జీవితాన్ని తను నడిపించుకోగలడని ఒకవైపు తల్లిదండ్రులు సంతోషించి ఉండవచ్చు ఈ లోక ప్రకారము. కానీ ఆధ్యాత్మికంగా పరిసయ్యులకు, యూదులకు, ధర్మశాస్త్ర బోధలకు వాళ్ళు భయపడ్డారు. ప్రియులారా, ఎందుకు భయం? ఎవరెవరైతే యేసు ప్రభుని అనుసరిస్తారో వాళ్ళందరినీ కూడా వెలివేయాలని పరిసయ్యులు నిర్ణయించుకున్నారు. కాబట్టి భౌతిక చూపును కలిగి ఉన్న తల్లిదండ్రులు ఎక్కడ వెలివేయబడతామేమో అని తమ కుమారుడి జీవితంలో అంత గొప్ప అద్భుతం జరిగితే అద్భుతం చేసిన యేసు ప్రభుకి సాక్ష్యంగా ఉండకుండా చూడండి తమను తాము తప్పించుకుంటున్నారు. ఈ లోక ప్రకారము సమాజంలో పేరు ఉండాలి, వెలివేయబడకూడదు అని ఆ తప్పుని తమ కుమారుని మీదే పెడుతున్నారు. గుడ్డిగా ఉన్నప్పుడు వాడిని పట్టించుకోలేదు, అడుక్కోవడానికి వదిలేశారు. దృష్టిదానం పొందిన తర్వాత కూడా వాడు పెద్దవాడు కదా, వాడి గురించి వాడే సమాధానం చెప్పుకోగలడు అని అప్పుడు కూడా తమ ఆత్మీయ అంధత్వం ద్వారా తమ బాధ్యతను వాళ్ళు ప్రక్కన పెడుతున్నారు. ప్రియులారా, మరలా తల్లిదండ్రులు అతని గురించి సమాధానం సరిగ్గా చెప్పనప్పుడు పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులకు మరలా జరిగిందే దాని గురించి మరలా అడుగుతున్నప్పుడు
అతని ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు కావచ్చు. ఎందుకు మీరు మరలా నేను చెప్పిందే మరలా అడుగుతున్నారు? మీరు కూడా ఆయన శిష్యులు కావాలని ఆశపడుతున్నారా? ప్రియులారా చూడండి, ఈ లోకంలో భౌతికంగా మనకంత తెలివి జ్ఞానం లేకపోవచ్చు, కానీ మనము పొందిన ఆశీర్వాదములను బట్టి ఆ దేవుడికి నమ్మకంగా ఉండి వాటికి మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఆయన నామానికి మహిమకరంగా మనల్ని మాట్లాడిస్తూ ఉన్నాడు. తల్లిదండ్రులేమో ఆ పరిసయ్యులకు భయపడ్డారు, కానీ ధైర్యంగా నిలబడి యేసుప్రభు చేసిన గొప్ప కార్యానికి సాక్ష్యం చెప్తున్న వాడు ధర్మశాస్త్ర బోధకులను కూడా నిలదీస్తున్నాడు. మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా? చూడండి, వారి అంధత్వాన్ని మరొకసారి వారి మాటల్లో నిరూపిస్తున్నాడు. ఆయన పాపాత్ముడు. ప్రియులారా, ఒకరు యేసుప్రభు పాపం చేయడం ఎవరు చూడలేదు. అయినప్పటికీ తాము చెప్పిన ఆజ్ఞల ప్రకారము తాము కోరిన విధంగా యేసుప్రభు ఈ లోకంలో జీవించడం లేదు కాబట్టి వాళ్ళు యేసుప్రభుని పాపాత్ముడు అనడానికి కూడా వాళ్ళు భయపడడం లేదు, వెనుదీయడం లేదు. నా ప్రియ సహోదర సహోదరి, కానీ గుడ్డివాడిగా జన్మించిన వాడు ఆయన యొక్క చేసిన కార్యములను బట్టి సాక్ష్యం చెప్తూ ఆయనను ఒక ప్రవక్తగా గుర్తించిన వాడు ఇప్పుడు యేసుప్రభు నామంలో సాక్షిగా ఉన్నాడు కాబట్టి సంఘము నుండి వెలివేయబడ్డాడు, దేవాలయం నుండి వెలివేయబడ్డాడు. కానీ ప్రియులారా, ఎక్కడైనా ఆ వాడు వెలివేయబడినందుకు దుఃఖించాడు, యేసుప్రభుని నిందించాడని ఎక్కడా మనము చదవడం లేదు. ఈ లోక ప్రకారము వెలివేయబడినప్పటికీ కూడా నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలకు నేను సాక్ష్యం చెప్తూనే ఉంటాను. ఆ దేవుడు నన్ను వదిలిపెట్టడని ధైర్యంతో ముందుకు కొనసాగుతున్నప్పుడు చూడండి, ఆయన వెలివేయబడ్డాడని అప్పుడైనా తల్లిదండ్రులు వచ్చి ఉండవలసింది కదా. మనుషులే, మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమయే ప్రియులారా. చూడండి, అందుకనే 27వ కీర్తన 10వ వచనంలో తల్లి తండ్రి నిన్ను మరచినా నేను నిన్ను మరవను, విడువను, ఎడబాయను అని చెప్తున్న ఆ దేవుడు అతడు వెలివేయబడ్డాడని యేసుప్రభుకు తెలిసి మరలా అతన్ని కనుగొని ఇప్పుడు ఆత్మీయ స్థితిలో ఇంకొక ఉన్నత స్థితిలోనికి అతన్ని నడిపిస్తున్నాడు. నీవు గుడ్డివాడి నుంచి దృష్టిదానం పొందావు. భౌతిక దృష్టిదానం పొందడంలో ఇంతటితో నువ్వు ఆగిపోవద్దు. నీవు ఆత్మలో కూడా దృష్టిని పొందాలి అని మనుష్య కుమారుని నువ్వు అంగీకరిస్తున్నావు అన్నప్పుడు తన ఆత్మలో ఉన్న అజ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. అతడెవరో తనకి తెలియదు కాబట్టి తన మనసులో ఉన్న మాట చెప్తున్నాడు. అతడెవరో నేను అతన్ని అంగీకరించడానికి, ప్రభుకి అతని యొక్క పరిస్థితి బాగా తెలుసు కాబట్టి నీ ఎదురుగా ఉన్నవాడనే అని చెప్పినప్పుడు అప్పుడు మరొకసారి అతని ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. ఇతడు కదా నాకు దృష్టిదానం ఇచ్చాడు, ఇతడు కదా నా ఆత్మీయ జీవితంలో నా తల్లిదండ్రులు వదిలివేసినా కూడా నా శారీరకంగా ఇతడు నన్ను ప్రేమించాడు, ఇతడు నా జీవితాన్ని నిలబెట్టాడని చెప్పి, అవును ప్రభువా నేను నిన్ను అంగీకరిస్తున్నాను, నీ శిష్యుడిగా ఉంటానని మనసులో అనుకొని ఉండవచ్చు. ఆ ప్రభుని స్తుతించాడు, ఆరాధించాడు. ఒక పుట్టుగుడ్డివాడు సాక్షిగా మారి ఆ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగలిగినప్పుడు, ఆత్మీయ అంధత్వానికి సమాప్తి పలికగలిగినప్పుడు, ప్రియులారా ఈ లోకంలో మనం శారీరకంగా దేవుని కృప ద్వారా అన్ని ఆశీర్వాదములతో నింపబడినప్పుడు దానితో మనం సంతృప్తి చెంది దానితో ఈ లోకంలో సంతోషంగా జీవించగలుగుతున్నామా? లేదా ఏదైనా లోపము లోటు మన జీవితంలో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు దాన్ని దేవుడు తీసివేస్తాడా ఆ భౌతిక ఆశీర్వాదముల దగ్గర గురించే మనం ఆలోచిస్తూ ఉన్నామా? లేదా ఆ ఆశీర్వాదములను పొందిన తర్వాత దేవునికి సాక్షిగా ఉన్నప్పుడు ఎన్నో శ్రమలను కొన్నిసార్లు మనం ఎదుర్కోవలసి వస్తుంది. చూడండి, యాకోబు రాసిన లేఖ 1వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, మీరు శ్రమలు శోధనలు కలిగినప్పుడు మిమ్మల్ని మీరు ధన్యులుగా భావించండి. మనము దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో చదువుతున్నాం, ఈ శ్రమలు శోధనలు వేదనలు ఈ లోకంలో ఉన్న 10 రోజులు మాత్రమే. కానీ ఈ 10 రోజులు మనం విశ్వసనీయంగా ఉంటే ఒకరోజు మనము జీవ కిరీటాన్ని పొందబోతున్నాము. ప్రియులారా, పరిసయ్యులైతే ఆ ఆత్మీయ అంధత్వంలోనే ఉండిపోయారు. చూడగలుగుతున్న వారు ఆత్మలో గుడ్డివారిగా ఉండిపోయాడు. భౌతికంగా గుడ్డివాడుగా ఉన్నవాడు
భౌతికంగా దృష్టిని పొందడమే కాదు, ఆత్మలో కూడా దృష్టిని పొంది ఆ ప్రభువు శిష్యుడిగా మారిపోయాడు. నా ప్రియ సహోదర సహోదరి, మరి మనము ఈ పరిసయ్యుల కోవకు చెందిన వాళ్ళలాగా ఈ లోకంలో జీవిస్తున్నామా? లేదా ఆత్మీయ అంధత్వాన్ని పోగొట్టుకొని ఆత్మలో పరిశుద్ధాత్మ దృష్టిని కలిగి యేసు ప్రభు నామానికి సాక్ష్యంగా జీవిస్తున్నామా? లేనట్లయితే ఈ ఉదయకాలంలో మన జీవితాలను సమర్పించుకొని వాక్యాన్ని వినడం, విధేయించడం ద్వారా శ్రమలు కలిగినప్పటికీ కూడా యేసుప్రభు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని బట్టి ఆ ప్రభు నామానికి సాక్ష్యంగా ఉంటూ ఎంతోమందిని ఆయన శిష్యులుగా చేయడానికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. అటువంటి కృప మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభ, మా ప్రతి అవసరాన్ని ఎరిగిన దేవా నీకు స్తోత్రం. నీ కృప ద్వారా అయ్యా మేము ఆశీర్వదింపబడినప్పుడు ఎంతోమంది దాని గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ప్రభా, ఎన్ని రకాలుగా ఎవరు మాట్లాడినా మీరు మా జీవితంలో చూపించిన ఆ కృపకు, మేము పొందిన ఆ ఆశీర్వాదానికి నేను మా జీవిత అంతము వరకు మేము సాక్ష్యంగా ఉండినట్లు కృపను అనుగ్రహించండి. నాయనా, ఆ పుట్టుగుడ్డివాడు నాయన ఇరుగు పొరుగు వారి దగ్గర మీరు చేసిన కార్యానికి సాక్ష్యం చెప్పాడు. పరిసయ్యులకు సాక్ష్యం చెప్పాడు. వాళ్ళు వెలివేస్తారని భయం ఉన్నా కూడా ఆ భయంలో కూడా సత్యం కొరకు సాక్షిగా నిలబడ్డాడు. తన తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, తల్లిదండ్రులు ఆదరించకపోయినా కూడా ప్రభా, ఈ లోక మనుషుల ప్రేమ కంటే అయ్యా తనకి దృష్టి దానం చేసిన నీ ప్రేమ ముందు అతడు అయ్యా నీ శిష్యుడిగా మారిపోయాడు. మా అందరి జీవితంలో కూడా ప్రభా, ఎవరి మాటల ప్రభావం మా మీద పడకుండా అయ్యా ప్రతి క్షణము నీ వాక్యమనే వెలుగులో మా జీవితాలను నడిపించుకోవడానికి, మా పాదాలకు దీపమైన వాక్యము, మార్గదర్శకమైన మీరు మా ముందు నడుస్తుండగా ప్రభా, ఆయన అంధకారం అనే లోకంలో వెలుగులాగా, ఈ లోకానికి వెలుగులాగా, భూమికి ఉప్పులాగా మేము జీవించినట్లు మాకు కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అవును ప్రియులారా, గుడ్డివాడు ఎంతమంది ముందు సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడ్డాడు. యేసుప్రభు మన జీవితంలో చేసిన ఒక్కొక్క ఆశ్చర్యక్రమము, అద్భుతం గురించి మనం కూడా ఈరోజు అంతా సాక్ష్యం చెప్తూ ఆ ప్రభు యొక్క శిష్యులంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.